హాయ్ వెల్కమ్ టు హన్విక టాలెంట్ హబ్. ఈరోజు మన వీడియోలో 2024 ఏప్రిల్ మంత్లో ఇంపార్టెంట్ డేస్ అలానే థీమ్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ చూడండి, ఒడిశా ఫౌండేషన్ డే. ఒడిశా వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 1. ఒడిశా ఫౌండేషన్ డే ఆల్సో నోన్ యాజ్ ఉత్కళ దివాస్. Odisha got its own identity as a separate state in the year 1936 after disassociating itself from Bihar and Bengal. ఒడిశా స్థాపన దినోత్సవాన్ని ఉత్కళ దివాస్ అని కూడా అంటారు. 1936లో బీహార్ మరియు బెంగాల్ నుండి విడిపోయిన తర్వాత ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా తన స్వంత గుర్తింపును పొందింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఒడిశా 1 ఏప్రిల్ 1936. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ 2024. అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 4. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ల్యాండ్ మైన్స్ అండ్ మేక్ ప్రోగ్రెస్ టువర్డ్స్ దేర్ ఎలిమినేషన్. ల్యాండ్ మైన్స్ గురించి అవగాహన పెంచుకోవడం మరియు వాటి నిర్మూలన దిశగా పురోగతి సాధించడం ఈరోజు యొక్క ప్రత్యేకత అన్నమాట. It was first celebrated on 4 April 2006. థీమ్ 2024 థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ లైఫ్స్ బిల్డింగ్ పీస్. నెక్స్ట్ చూడండి, నేషనల్ మ్యారిటైమ్ డే 2024. జాతీయ సముద్ర దినం ఎప్పుడు అంటే 5th ఏప్రిల్. ఇన్ 1919 ఎస్ఎస్ లోయటీ ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ షిప్, ఫస్ట్ షిప్ ఆఫ్ ద ఎస్సీ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ, క్రియేటెడ్ హిస్టరీ బై వోయాజింగ్ టు లండన్ యూకే. 1919లో ఎస్ఎస్ లాయట్టి ఎస్సీ ఇండియన్ స్టీమ్ నావిగేషన్ కంపెనీ యొక్క మొదటి భారతీయ యాజమాన్యంలోని 1వ షిప్ లండన్ యూకేకి ప్రయాణించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఆన్ 5th ఏప్రిల్ 1964. ఎప్పుడంటే దీన్ని గుర్తించింది 1964 5th ఏప్రిల్ అనమాట. నోట్ చూడండి, 24 సెప్టెంబర్ వరల్డ్ మ్యారిటైమ్ డే. వరల్డ్ మ్యారిటైమ్ డే అయితే 24 సెప్టెంబరు. మన నేషనల్ మ్యారిటైమ్ డే అంటే 5th ఏప్రిల్ అనమాట. నెక్స్ట్ చూడండి, నేషనల్ హ్యాండ్మేడ్ డే ఎప్పుడు అంటే 6th ఏప్రిల్. దీని థీమ్ వచ్చేసి బై ఏ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్. ఈ ఇయర్కి థీమ్ అనమాట ఇది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు అంటే 6th ఏప్రిల్. దీని ఏం చూడండి, ఎయిమ్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ and physical activity in our personal lives and communities around the world. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వ్యక్తిగత జీవితాలు మరియు సంఘాలలో క్రీడలు మరియు శారీరక శ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం దీని లక్ష్యం అన్నమాట. థీమ్ వచ్చేసి ఈ ఇయర్కి స్పోర్ట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్. నెక్స్ట్ చూడండి, వరల్డ్ హెల్త్ డే 2024. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు అంటే 7th ఏప్రిల్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించిన ఆలోచన 1948లో జరిగిన మొదటి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఉద్భవించింది. ఈ సంవత్సరం స్వయంగా స్థాపించబడింది. మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 2 ఏళ్ల తర్వాత 1950లో నిర్వహించారు. అంటే 1948లో ఈ మొదటి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ జరిగింది. అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఈ మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రకటించారన్నమాట. ద ఐడియా ఫర్ వరల్డ్ హెల్త్ డే ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ 1948, ద ఇయర్ హూ ఇట్సెల్ఫ్ వాజ్ ఫౌండెడ్. The first World Health Day was held 2 years later in 1950. థీమ్ 2024 ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి మై హెల్త్ మై రైట్. నెక్స్ట్ చూడండి, వరల్డ్ హోమియోపతి డే 2024. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు అంటే 10th ఏప్రిల్. దీని గురించి చూద్దాము.
ద వరల్డ్ హోమియోపతి డే ట్రైబ్యూట్ టు ద ఫాదర్ అండ్ ఫౌండర్ ఆఫ్ హోమియోపతి సిస్టమ్ ఇన్ మెడిసిన్ డాక్టర్ క్రిస్టియన్ శామ్యూల్ హ్యానెమాన్. వైద్యంలో హోమియోపతి వ్యవస్థ యొక్క తండ్రి, ఫాదర్ అండ్ వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ శామ్యూల్ హ్యానెమాన్కు ప్రపంచ హోమియోపతి దినోత్సవ నివాళి అందిస్తుందన్నమాట. ఈరోజు ఆయనకు నివాళి అర్పిస్తూ ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. థీమ్ 2024 ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ 2024. అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం ఎప్పుడంటే 12th ఏప్రిల్. ఎయిమ్ టు ప్రమోట్ ఆస్పిరేషన్ అండ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మెయింటైన్ outer space for peaceful purposes. 12 April 1961 was the date of the first human space flight carried out by Yuri Gagarin, a Soviet citizen. శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్షాన్ని అన్వేషించడానికి మరియు నిర్వహించడానికి ఆకాంక్షలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క లక్ష్యం అన్నమాట. 12 ఏప్రిల్ 1961 సోవియట్ పౌరుడు యూరీ గగారియన్ చేత నిర్వహించబడిన మొదటి మానవ అంతరిక్ష విమానం యొక్క తేదీ, అంటే ఆయన ఈరోజు దీన్ని నిర్వహించారనమాట. ఫస్ట్ ఇండియన్ టు గో ఇంటూ స్పేస్ ఎవరు అంటే రాకేష్ శర్మ. నెక్స్ట్ చూడండి, జలియన్వాలా బాగ్ మాసాకర్, జలియన్వాలా బాగ్ ఊచకోత ఎప్పుడు అంటే 13 ఏప్రిల్. దీని గురించి చూద్దాము. జలియన్వాలా బాగ్ massacre, also known as the Amritsar massacre, took place on 13 April 1919, the day British troops fired on a large crowd of unarmed Indians in an open space called the Jallianwala Bagh in Amritsar in the Punjab region of India. జలియన్వాలా బాగ్ మారణకాండను అమృత్సర్ మారణకాండ అని కూడా పిలుస్తారు. ఇది 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఆ రోజు భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని జలియన్వాలా బాగ్ అమృత్సర్లో ఉంటుందన్నమాట అనే బహిరంగ ప్రదేశంలో నిరాయుధులైన భారతీయులపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఈక్వాలిటీ డే 2024 ప్రపంచ సమానత్వ దినోత్సవం ఎప్పుడంటే 14th ఏప్రిల్. ఇట్ మార్క్స్ ద బర్త్డే ఆఫ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ who was born on April 14th, 1891. ఇది ఏప్రిల్ 14, 1891న జన్మించిన భారత రాజ్యాంగ పితామహుడు మరియు పౌర హక్కుల కార్యకర్త డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ పుట్టినరోజు. ద డే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ భీమ్రావ్ రామ్జీ. ఇండియాస్ ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ రిసీవ్డ్ భారత రత్న ఇన్ 1990. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఆర్ట్ డే 2024 ప్రపంచ కళా దినోత్సవం ఎప్పుడంటే 15 ఏప్రిల్. దీని థీమ్ వచ్చేసి ఏ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్. నెక్స్ట్ చూడండి, సేవ్ ద ఎలిఫెంట్ డే 2024 ఎప్పుడంటే 16 ఏప్రిల్. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద డేంజరస్ ఎలిఫెంట్స్ ఫేస్ అండ్ వేరియస్ డిఫికల్టీస్ దే overcome to live. The day was established by the Elephant Reintroduction Foundation in Thailand. ఏనుగులు ఎదుర్కొనే ప్రమాదాల గురించి మరియు జీవించడానికి అవి అధిగమించే వివిధ ఇబ్బందుల గురించి అవగాహన పెంచుకోవడం దీని ఎయిమ్ అనమాట. ఈ డే ఎయిమ్ థాయిలాండ్లోని ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ద్వారా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, వరల్డ్ వాయిస్ డే 2024 ప్రపంచ వాయిస్ దినోత్సవం ఎప్పుడంటే 16 ఏప్రిల్. టు డెమాన్స్ట్రేట్ ద ఎనార్మస్ ఇంపార్టెంట్ ఆఫ్ ద వాయిస్ ఇన్ ద డైలీ లైఫ్స్ ఆఫ్ ఆల్ పీపుల్. ప్రజలందరి దైనందిన జీవితంలో
స్వరం యొక్క అపారమైన ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి రెసోనేట్, ఎడ్యుకేట్, సెలబ్రేట్. నెక్స్ట్ అండి, వరల్డ్ హీమోఫీలియా డే 2024 ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం ఎప్పుడంటే 17 ఏప్రిల్. దీని ఎయిమ్ వచ్చేసి టు రైజ్ ఫండ్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డిసీజ్ అండ్ ఆర్ నాట్ ఏబుల్ టు ఆఫర్ ట్రీట్మెంట్. ఈ వ్యాధితో బాధపడుతున్న మరియు చికిత్స అందించలేని వ్యక్తుల కోసం నిధులు పెంచడం. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిసార్డర్స్. నెక్స్ట్ చూడండి, వరల్డ్ హెరిటేజ్ డే 2024 ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడంటే 18 ఏప్రిల్. ఎయిమ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సార్వత్రిక వారసత్వం యొక్క వైవిధ్యం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం మరియు దానిని భవిష్యత్తు తరాలకు సంరక్షించడం ఈ డే లక్ష్యం అన్నమాట. ఆల్సో నోన్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. దీన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ. నెక్స్ట్ చూడండి, వరల్డ్ లివర్ డే 2024 ఎప్పుడంటే 19 ఏప్రిల్. ద డే ఈజ్ అబ్జర్వ్డ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద లివర్ రిలేటెడ్ డిసీజెస్. కాలేయ సంబంధిత వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఈ రోజును పాటిస్తారు. ద లివర్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గాన్ ఇన్ ద బాడీ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ద బ్రెయిన్. మెదడు మినహా శరీరంలో కాలేయం రెండవ అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన అవయవం. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి కీప్ యువర్ లివర్ హెల్తీ అండ్ డిసీజ్ ఫ్రీ. నెక్స్ట్ చూడండి, నేషనల్ సివిల్ సర్వీస్ డే 2024 జాతీయ పౌర సేవా దినోత్సవం ఎప్పుడంటే 21 ఏప్రిల్. టు అక్నాలెడ్జ్ ద వర్క్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఎంగేజ్డ్ ఇన్ సెవరల్ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇన్ ద కంట్రీ. దేశంలోని అనేక పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్లో నిమగ్నమైన అధికారుల పనిని గుర్తించడం ఈ డే థీమ్ ఎయిమ్ అన్నమాట. నేషనల్ సివిల్ సర్వీస్ డే అబ్జర్వ్డ్ సిన్స్ 2006 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వల్లభాయ్ పటేల్ రిఫర్డ్ టు సివిల్ సర్వెంట్స్ యాజ్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. వల్లభాయ్ పటేల్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా సివిల్ సర్వెంట్స్ని చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఎర్త్ డే 2024 ప్రపంచ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడంటే 22 ఏప్రిల్. టు డెమాన్స్ట్రేట్ సపోర్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ హెల్డ్ ఆన్ ఎప్పుడు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారంటే ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 22, 1970. ద ఫౌండర్ ఆఫ్ ద ఎర్త్ డే వాజ్ గేలార్డ్ నెల్సన్. ఎర్త్ డే ఫౌండర్ ఎవరంటే గేలార్డ్ నెల్సన్. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. నెక్స్ట్ చూడండి, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే 2024 ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం ఎప్పుడంటే 23 ఏప్రిల్. దిస్ డే coincides with the death anniversary of well-known English playwright విలియం షేక్స్పియర్. ఈరోజు సుప్రసిద్ధ ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్పియర్ వర్ధంతితో సమానంగా ఉంటుంది. ద డే ఈజ్ ప్రౌడ్లీ సెలబ్రేటెడ్ బై యునెస్కో టు ప్రమోట్ రీడింగ్ అండ్ ద లవ్ ఆఫ్ బుక్స్, పబ్లిషింగ్ అండ్ కాపీరైట్ అవేర్నెస్. పఠనం మరియు పుస్తకాలపై ప్రేమ, ప్రచురణ మరియు కాపీరైట్ అవగాహనను ప్రోత్సహించడానికి యునెస్కో ఈ రోజును సగర్వంగా జరుపుకుంటుంది. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి రీడ్ యువర్ వే. నెక్స్ట్, నేషనల్ పంచాయతీరాజ్ డే 2024 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడంటే 24 ఏప్రిల్. ఫస్ట్ నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ ఇన్ 2010లో మొదటి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 73rd అమెండ్మెంట్ 1992 యాడెడ్ ఏ న్యూ పార్ట్ 9 to Constitution, the Panchayatis, covering provisions from Article 243 to
243 and a new 11th schedule covering 29 subjects. 73వ సవరణ 1992 రాజ్యాంగం ది పంచాయతీలకు 243 నుండి 243(0) వరకు ఉన్న నిబంధనను మరియు 29 విషయాలను కవర్ చేస్తూ కొత్త 11 షెడ్యూళ్లను కలిగి ఉండే కొత్త భాగం 9ని జోడించింది. ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఎవరంటే బల్వంత్ రాయ్ మెహతా. నెక్స్ట్ చూడండి, వరల్డ్ మలేరియా డే 2024 ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడంటే 25th April. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ టు హైలైట్ ద నీడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సబ్స్టైన్డ్ పొలిటికల్ కమిట్మెంట్ టు ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మలేరియా. మలేరియా నివారణ మరియు నియంత్రణలో పెట్టుబడి మరియు నిరంతర రాజకీయ నిబద్ధత యొక్క అవసరాన్ని హైలైట్ చేయడానికి ఇది గమనించబడింది. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి యాక్సలరేటింగ్ ద ఫైట్ అగైన్స్ట్ మలేరియా ఫర్ యువర్ వరల్డ్. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే 2024 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడంటే 26th April. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ IP ఇండెక్స్ 2024 ఇది ఈ ఇయర్కి 12th edition అనమాట. ఇండియా ర్యాంక్స్ 42nd అమాంగ్ 55 లీడింగ్ గ్లోబల్ ఎకనామీస్. అంతర్జాతీయ మేధో సంపత్తి IP ఇండెక్స్ 2024 12వ ఎడిషన్. 55 ప్రముఖ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 42వ స్థానంలో ఉంది. టాప్ ప్లేస్లో ఉండేది యునైటెడ్ స్టేట్స్. రిలీజ్డ్ బై ద US ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. దీన్ని రిలీజ్ చేసింది US ఛాంబర్స్. థీమ్ 2024 IP అండర్ ద SDGs బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. నెక్స్ట్ చూడండి, వరల్డ్ వెటనరీ డే 2024 ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఎప్పుడు అంటే 27 April. వరల్డ్ వెటనరీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద లాస్ట్ సాటర్డే ఆఫ్ ఏప్రిల్. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం నాడు జరుపుకుంటారు. ద డే ఎయిమ్స్ టు మార్క్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెటనరీ డాక్టర్స్ హూ వర్క్ ఆన్ ఇంప్రూవింగ్ యానిమల్ లైవ్స్. జంతు జీవితాలను మెరుగుపరచడంలో పనిచేసే వెటనరీ డాక్టర్ల ప్రాముఖ్యతను గుర్తించడం ఈరోజు లక్ష్యం. థీమ్ వచ్చేసి ఈ ఇయర్కి వెటనరేరియన్స్ ఆర్ ఎసెన్షియల్ హెల్త్ వర్కర్స్. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ డాన్స్ డే 2024 అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడంటే 29 April. ఈ ఇయర్కి ఇది 42nd edition అనమాట. సెలబ్రేటెడ్ ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ 1982. ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే 1982లో. ద డే సెలబ్రేట్స్ ద వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాన్స్ అండ్ ఎంకరేజెస్ పార్టిసిపేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ ఆర్ట్ ఫ్రమ్ త్రూ ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్. ఈరోజు నృత్యం యొక్క విలువ మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మరియు ఈవెంట్లు పండుగల ద్వారా ఈ కళలో పాల్గొనడం మరియు విద్యను ప్రోత్సహిస్తుంది. ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ చూద్దాము. ఫస్ట్ వన్ భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, కథక్ యూపీ ఉత్తరప్రదేశ్, బిహు అస్సాం, ఒడిస్సీ ఒడిస్సా, మణిపూరి మణిపూర్, మోహినియట్టం మరియు కథకళి కేరళ. ఈ స్టేట్స్లో ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆయుష్మాన్ భారత్ దివాస్ 2024. ఆయుష్మాన్ భారత్ దివాస్ ఎప్పుడంటే 30th April. నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ ద స్కీమ్ ఆన్ April 14th, 2018 అట్ బీజాపూర్, ఛత్తీస్గఢ్లో నరేంద్ర మోడీ ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. ఎప్పుడంటే April 14, 2018లో. స్కీమ్ వాజ్ ద బెనిఫిట్ కవర్ ఆఫ్ 5 lakh ఫర్ ఫ్యామిలీ ఫర్ ఇయర్. ఈ స్కీమ్ ద్వారా వన్ ఫ్యామిలీకి 5 lakhs బెనిఫిట్ వస్తుంది. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్. ఫస్ట్ టైం ద డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 13th April 2018. ఆయుష్మాన్ భారత్ CEO ఎవరంటే డాక్టర్ ఇందుభూషణ్.
నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2024 ప్రపంచ రోగ నిరోధక వారం ఎప్పుడంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్. ఎయిమ్ టు హైలైట్ ద కలెక్టివ్ యాక్షన్ నీడెడ్ టు ప్రొటెక్ట్ టు పీపుల్ ఫ్రమ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. వ్యాక్సిన్ నివారించగల వ్యాధుల గురించి ప్రజలను రక్షించడానికి అవసరమైన సామూహిక చర్యలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుందనమాట ఈరోజు. ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకు వన్ టెస్ట్, అదేంటంటే నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.